అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిధులు లేవు. నేను గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వ పరంగానే అన్న నిధులు ఉన్నాయి. ఉపాధి హామీ పనులు, దాని ద్వారా వచ్చేటువంటి నీకు మెటీరియల్ కాంపోనెంట్ డబ్బులు, నీకు రోడ్లు వేయాలన్నా, మోరీలు కట్టాలన్నా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలన్నా, అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలన్నా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కడుతున్నారు. వెలిగే చౌరస్తాలో వెలిగే బల్బు కానీ, పెరిగే చెట్టు కానీ, శ్మశాన వాటికలు కానీ, మొన్నటిదాకా కట్టినటువంటి రైతు వేదికలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక సంస్థలలో, మరీ ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా రూపాయి వచ్చేది లేదు, బీఆర్ఎస్ పార్టీకి అయితే ఆయంత కూడా ఏం లేదు. కాబట్టి ఏమన్నా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు గెలిస్తే తప్పకుండా ఇవన్నీ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు, కేంద్ర నిధులే తప్ప రాష్ట్ర నిధులు లేవు అనేటువంటిది అర్థమైంది. కేసీఆర్ ఆనాడు వచ్చిన కేంద్ర నిధులు కూడా నేరుగా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా కరెంటు బిల్లు కట్టింగ్ పేరిట, లేకపోతే జీతపత్యాలు పెట్టి ఇచ్చిండ్రు. గ్రామ పంచాయతీలకు దివాలు తీసినాయి. వాళ్ళు అదే పని చేసిండ్రు, మళ్ళీ వీళ్ళు ఇదే పని చేస్తున్నారు. ఇవాళ రూపాయి లేదు, మీకు తెలుసు. అందువల్ల ప్రజలు ఆలోచించాలి ఏంటంటే, మళ్ళీ చౌరస్తాలో బలుగులు వెలగాలన్నా, సిమెంట్ రోడ్లు వేయాలన్నా, మురికి కాలువలు కట్టాలన్నా, గ్రామ పంచాయతీ అంగన్వాడీ బిల్డింగ్లు మళ్ళీ కట్టడం మొదలు పెట్టాలన్నా, డీజిల్ ట్రాక్టర్లు డీజిల్ కూడా లేదు, గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు కూడా లేవు. కాబట్టి ఇవన్నీ రావాలంటే తప్పకుండా బీజేపీ మాత్రమే పనిచేయాలి, కేంద్ర ప్రభుత్వ సపోర్ట్తో మాత్రమే జరుగుతుంది.